భారతదేశంలో కార్పొరేట్ ట్యాక్స్ వేద్దాం 55% 70% వేద్దాం అని ప్రకటించినటువంటి పిట్రోడా ఇప్పుడు రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుంటాడు. అమెరికాలో మళ్ళీ ఓవర్సీస్ అధ్యక్షుడు అయ్యాడు. అదే సందర్భంలో ఎవరైతే సోరోస్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అక్కడ మీటింగులు అరేంజ్ చేస్తున్నారు, కమలా హ్యారిస్తో మీటింగులు, బైడెన్తో మీటింగులు, ఇట్లాంటివన్నీ వీళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు? మళ్ళీ ఖలిస్తానీ ఉద్యమాన్ని రెచ్చగొట్టబోతున్నారా? మళ్ళీ తమిళనాడు తరహా భాషా ఉద్యమాలు రెచ్చగొట్టబోతున్నారా? దక్షిణాది ప్రాంతాలలో భాషా తరహా ఉద్యమాలు రెచ్చగొట్టడం, భాష పేరిట ఉద్యమాలు రెచ్చగొట్టడం, అటు నార్త్ ఇండియాలో వచ్చేటప్పటికి ఎక్కడికక్కడ ఈ కులం పేరుతో ఉద్యమాలు రెచ్చగొట్టడం, మిగతా చోట్ల ఒక అభద్రతని సృష్టించడం అనేటటువంటి ఒక గేమ్ నడుస్తుంది. ఆల్రెడీ ప్రారంభమైన గేమ్కి పదును పెడుతున్నారు. ఎందుకంటే అమెరికా ఎలక్షన్స్ టైంలో మన ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి అక్కడ మద్దతు ఇస్తున్నది కమలా హ్యారిస్కి. దట్ మీన్స్ భారత రాజకీయాలలో ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం. అక్కడ ఆమెకి సహకరిస్తే భారతీయుల ఓట్లు తెప్పిస్తే దానికి బదులుగా భారతదేశంలో రాహుల్ గాంధీ టీముని గెలిపించడానికి ఎలాంటి కుట్రలైనా చేస్తానని ఏమైనా హామీ ఇచ్చారా? చూడాల్సి ఉంది.